హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇంట్లోనే గోబీ మంచూరియా మంచి రుచితో చాలా సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇలా చేస్తే స్ట్రీట్ స్టైల్కి మించిన రుచి ఉంటుందండి. ఇప్పుడు ఈ గోబీ మంచూరియాని ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ గోబీ మంచూరియా చేయడానికి 300 గ్రామ్స్ వరకు గోబీని తీసుకొని ఇలా ముక్కల్లాగా మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1 లీటర్ వరకు నీళ్ళని తీసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి నీళ్ళు ఇలా కొద్దిగా వేడై బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకొని ఒక 3-4 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. వీటిని మరీ ఎక్కువగా ఉడికిస్తే ఇవి మళ్ళీ తొందరగా మెత్తగా ఉడికిపోతాయండి. ఇలా ఒక 3-4 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత వీటిని ఇప్పుడు నీళ్ళల్లో నుండి తీసేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ముందు కలుపుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలకి ఇలా పిండి బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండి కాలీఫ్లవర్ ముక్కలకి కోటింగ్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకోవాలి. మరి పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలకి మళ్ళీ వీటిని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పైకి రంగు మారుతాయండి, కానీ లోపల వరకు ఇవి వేగవు. అందుకే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు వేసి దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దూరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దూరగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగే వరకు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ వేసుకొని దీంట్లోనే రెడ్ చిల్లీ సాస్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయండి. ఇవి కూడా కలిసేటట్టుగా ఒకసారి హై ఫ్లేమ్లోనే కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. నేను ముందుగా ఒక గిన్నెలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నానండి. దాన్ని ఇందులోకి పోసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని అంతా కలిసేటట్టుగా హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. ఇలా సాసెస్ అన్నీ బాగా పట్టేటట్టుగా ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత చివర్లో మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోనండి. నా దగ్గర లేవు కాబట్టి నేను ఇలా కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేస్తున్నాను. అంతే అండి, ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి. ఈ విధంగా నేను చూపించినట్టుగా మీరు కూడా స్ట్రీట్ స్టైల్లో లాగా గోబీ మంచూరియాని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.